రామాపురం అనేది ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఒక అందమైన పల్లెటూరు. ఆ రోజు ఊర్లో ఒక పెద్ద పెళ్లి జరుగుతోంది. అందరూ సందడిగా ఉన్నారు కాని పెళ్లి మండపం దగ్గర మాత్రం ఒకటే టెన్షన్. కారణం ఏంటంటే ముహూర్తం సమయం దగ్గర పడుతున్నా ప్రధాన పురోహితుడు పంతులుగారు ఇంకా రాలేదు. పెళ్లివారు ఆయన కోసం కారుగాని బండిగాని పంపడం మర్చిపోయారు. ఫోన్లు కలిస్తే కదా, ఊర్లో సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. అక్కడ పంతులుగారి పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. సమయం అయిపోతోందని తెలిసి ఆయన తన పంచెను పైకి కట్టుకుని ఒక చేతిలో పూజా సామాగ్రి ఉన్న బ్యాగు, మరో చేతిలో తలతల మెరుస్తున్న కత్తి పట్టుకుని రోడ్డు మీద పరిగెడుతున్నారు. అది చూసిన ఊరి జనం, పంతులుగారికి ఏమైంది, కత్తి పట్టుకుని ఎవరిమీదకో వెళ్తున్నారు అని కంగారుపడ్డారు. కాని అసలు విషయం ఏంటంటే ఆ కత్తి పెళ్లి కొడుకుకి ఇచ్చే ఒక పవిత్రమైన ఆచార వస్తువు. దాన్ని పెళ్లి సంచిలో ఉంచి భద్రంగా తీసుకెళ్తున్నారు. ఓ పంతులుగారు, ఆగండి ఆగండి, ఏంటి అంత ఆవేశం? చేతిలో కత్తి పట్టుకుని ఎక్కడికి దండయాత్రకు వెళ్తున్నారు? ఎవర్నైనా నరికేస్తారా ఏంటి? ఒరేయ్ నాయనా, ఏమీ తెలియక మాట్లాడకు. రామాపురంలో పెళ్లి ముహూర్తం సమయం దాటిపోతోంది. ఆ పెళ్లి వాళ్ళు కనీసం ఒక సైకిల్ కూడా పంపలేదు. అందుకే ఇలా పరిగెడుతున్నాను. పంతులుగారు, మీ డెడికేషన్ నాకు నచ్చింది. లైఫ్ అంటే ఇలాగే ఉండాలి. ఏదో ఒకటి పట్టుకుని గోల్ వైపు పరిగెత్తాలి. అది కత్తైనా బ్యాగ్ అయినా పర్లేదు, కసి ఉండాలి. పదండి, నా బైక్ ఎక్కండి, మిమ్మల్ని ఆ మండపం దగ్గర ల్యాండ్ చేస్తాను. పంతులుగారు కత్తిని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుని బైక్ ఎక్కారు. జగన్నాథ్ గారు బైక్ స్టార్ట్ చేయబోతుంటే దారిలో మరో ఇద్దరు వింత వ్యక్తులు తారసపడ్డారు. పంతులుగారు వాణ్ణి కూడా బండి ఎక్కించుకోమన్నారు. ఒకడు పరమ సోమరిపోతూ పొద్దున లేస్తే ఒళ్ళు వంచడు. రెండోవాడు అపర తిండిపోతూ ఎక్కడ ఏ వాసన వచ్చినా భోజనానికి వాలిపోతాడు. పంతులుగారు వాళ్లని చూసి నవ్వి, నాయనా రండి, పెళ్లిలో అద్భుతమైన విందు భోజనముంది, హాయిగా తినొచ్చు అని ఆశ చూపించి వాళ్లని ఎక్కించారు. ఆ తిండిపోతుగాడికి పెళ్లి భోజనం అనగానే నోట్లో నీళ్లూరాయి. సోమరిపోతుగాడికి ఎలాగోలా తిండి దొరుకుతుందని ఆశ కాని విధి విచిత్రమైంది. సరిగ్గా అడవి మధ్యలో ఉండగా డమాల్మంటూ బండి టైరు పంచరైంది. పంతులుగారు గడియారం చూసుకున్నారు. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. అది దాటితే పెళ్లి ఆగిపోతుంది. ఒక్క క్షణం పంతులుగారి గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో, నా వల్ల ఒక జంట పెళ్లి ఆగిపోకూడదు అని కంగారు పడ్డారు. వెంటనే పంతులుగారు ఆలస్యం చేయకుండా తన చేతిలోని కత్తిని ఒరలో పెట్టి బ్యాగును గట్టిగా పట్టుకుని అడవిదారిలో పరుగులంకించుకున్నారు. పంతులుగారు చెమటలు కక్కుతూ పంచె సర్దుకుంటూ అడ్డదోవలో పొలాల గట్ల మీద లబోదిబో మంటూ పరిగెత్తుతున్నారు. మరోవైపు పెళ్లికొడుకు తరపువారు మెయిన్ రోడ్డు మీద కారులో కంగారుగా వెతుకుతుంటే వారికి పంతులుగారు ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో పంచరైన బండి దగ్గర ఉన్న మన సోమరిపోతూ తిండిపోతూ ఆ కారును చూశారు. వెంటనే వాళ్ళిద్దరూ కారు దగ్గరకు పరుగు తీసి, మీరు పంతులుగారి కోసం చూస్తున్నారా? మేమాయన బంధువులమే. పంతులుగారు రోడ్డు మీద కాకుండా అడ్డదారిలో పొలాల గుండా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సమయం లేదు, మమ్మల్ని కూడా కారులో ఎక్కించుకోండి, మేమాయన ఎక్కడ ఉన్నారో చూపిస్తాం. సరే రండి, మనమందరం కలిసి వెంటనే పెళ్లికి వెళదం. లేకపోతే టైం ఇపోతుంది, వెంటనే రండిరా మంతుల్లరా. మరిపోతూ కారెక్కగానే ఏసీ గాలికి హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి సిద్ధమయ్యాడు. తిండిపోతూ, అయ్యా, పెళ్లి మండపంలో భోజనాలు మొదలయ్యాయా? పంతులుగారు వచ్చేలోపు మేము కాస్త టిఫిన్ చేయవచ్చా? స్నాక్స్ ప్యాకెట్ల మీద కన్నేశాడు. కారు వేగంగా పెళ్లి మండపం వైపు దూసుకెళ్ళింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే, ఏమండి, నాకైతే గుండె ఆగిపోయినంత పని అవుతోంది. అసలు ఆ పంతులుగారు ఎక్కడికి వెళ్లారు? ముహూర్తం సమయం దాటిపోతే మా అమ్మాయి జాతకానికి దోషమంట. నేనేం చేయమంటావే సీతమ్మ? మనుషుల్ని పంపాను, కారు వేసుకుని మెయిన్ రోడ్డంతా వెతికారు. ఎక్కడా ఆయన జాడలేదు. పొలాల గట్ల మీద ఎవరో పిచ్చోడిలా పరిగెడుతున్నారని ఎవరో చెప్పారు. కాని మన పంతులుగారు అలా ఎందుకు వస్తారు చెప్పు? మరి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు సంగతేంటి? నాకెందుకు అనుమానంగా ఉంది. అబ్బాయి అసలు మాట్లాడడం లేదు సరే, కాని ముసుగు లోపల ఏదో నములుతున్నట్టు చప్పుడు వస్తోంది. పెళ్లి పీటల మీద ఎవరైనా తింటారా అండి? అది పంతులుగారు చెప్పారు కదా,
అబ్బాయికేదో దిష్టి తగిలింది, అందుకే ఎవరితోనూ మాట్లాడకూడదు, ముసుగు తీయకూడదు అని. పంతులుగారు చెప్పారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆయన మీద నాకు నమ్మకం ఉంది సీతమ్మ. బురద అంటుకున్న బట్టలతో ఆయాసపడుతూ పంతులుగారు రామాపురం పెళ్లి మండపానికి చేరుకున్నారు. పెళ్లికూతురు సిద్ధంగా ఉంది. పెళ్లికొడుకు పీటల మీద ముసుగు వేసుకుని కూర్చుని ఉన్నాడు. అందరూ పంతులుగారి కోసమే ఎదురుచూస్తున్నారు. కాని పంతులుగారికి మాత్రమే అసలు నిజం తెలుసు. పీటల మీద ఉన్నది అసలు పెళ్లికొడుకు కాదు. అందరూ భయంతో వణికిపోతున్నారు. కాని పంతులుగారు చలించలేదు. అగ్నిసాక్షిగా పెళ్లి జరుగుతోంది, నేను ఉండగా పెళ్లికొడుకు ఏమీ కాదు అని దృఢంగా చెప్పారు. తన పూజా సామాగ్రి తీసుకుని కండువా నడుముకు చుట్టుకుని అడవివైపు బయలుదేరారు. పంతులుగారు అడవిలోకి వెళ్లేసరికి పెళ్లికొడుకు ఒక పొదలో చిక్కుకుని భయంతో గుహవైపు చూస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలో ఒక పెద్ద గంభీరమైన సింహం గర్జిస్తోంది. పంతులుగారు తన మంత్రాల ఉచ్చారణ మొదలుపెట్టారు. సింహం ఆయన వైపు క్రోధంగా చూసింది. పంతులుగారి మాటలను విన్న సింహం కొద్దిసేపు ఆలోచించి ప్రేమతో అతని పాదాలను తాకినట్లుగా ఉంది. పంతులు, నీ మాటలను నేను విన్నాను. తరువాత పెళ్లి కొడుకు మరియు పంతులు గారు ఇద్దరు కలిసి పెళ్లి మండపానికి లేట్ అవుతుందని త్వరగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎంతటి హడావిడి! ఉదయం నుండి మంత్రాలు, బంధువుల అరుపులు, సింహం దగ్గరకు వెళ్లిన సాహసం, ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. కాని ఇప్పుడు ఈ ప్రశాంతత, ఇది కదా జీవితమంటే. మనుషుల మధ్య గొడవలున్నా, అడవిలో క్రూర మృగాల మధ్య భయమున్నా, చివరకు మిగిలేది ఈ నిశ్శబ్దమే. ఈ నిమ్మలమైన జీవితం ఎంతో హాయిగా ఉంది. పంతులుగారు నా వల్ల ఒక జంట కలిసిందని ఆయన చాలా సంతోషపడుతూ, లాస్ట్లో తనతో పాటు వచ్చిన తిండిపోతు సోమరిపోతూ మరియు దాని బండిలో తెంపిన వ్యక్తిని వాళ్ళందరూ కలిసి డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనిని బట్టి మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనకు ఎన్ని శ్రమలు అడ్డొచ్చినా మనం చేయాలనుకున్న పని తప్పక చేసి తీరాలి అని తెలుస్తుంది. అలాగే మరిన్ని కొత్త కథలతో మేము ఉంటుంటాం. వెంటనే చేయండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని మాత్రం గట్టి కొట్టండి.